మిత్రులకు శ్రేయోభిలాషులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతం మనకెన్నో కీర్తి ప్రతిష్టలను, కీర్తి మకుటాలను భరతమాతకు అందించింది. చంద్రయాన్ పేరుతో చంద్రుని మీదకి రోవర్ పంపే దిశగా అణుశక్తి భారత్గా ప్రపంచానికి భారత యొక్క శక్తిని చాటే విధంగా ఎన్నో విజయాలను మనకు అందించింది. కానీ ఇంకా మారాల్సింది చాలా ఉంది. ఈ స్వతంత్ర భారతంలో 140 కోట్ల జనాలకు సంబంధించిన అవకాశాలు అందరికీ సమానంగా ఇంకా అందాల్సి ఉంది. ఆ దిశగా మనం అందరం కృషి చేయాలి. అంతేకాకుండా దేశం పట్ల పార్టీల మీద, వ్యక్తుల మీద, వ్యవస్థల మీద కోపం ఉండని, కానీ దేశం మీద మాత్రం ప్రేమ ఉండాలి. భారతమాత అంటే గౌరవం ఉండాలి. కాబట్టి నేటి జెన్జీ ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ విషయంలో సాటి దేశభక్తి ఉన్నటువంటి దేశాలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏది ఏమైనా సరే భిన్నత్వంలో ఏకత్వంగా ఇన్ని సంస్కృతులు మేళవింపుగా, ఇన్ని భాషల మేళవింపుగా ఉన్నటువంటి భారతం భిన్నత్వంలో ఏకంగా ఉండి మనమంతా ఒకటే అనే విధంగా చాటి చెప్పే పండుగ ఈ జెండా పండుగ. కాబట్టి భారతీయులందరూ గర్వంగా ఈ పండుగను జరుపుకోవాలి. ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగిరేయాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన స్ఫూర్తిగా భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, రాష్ట్రాలు వేరు కావచ్చు, కానీ మనమంతా ఒకటే అని చెప్పే పండుగ ఈ జెండా పండుగ. కాబట్టి ఈ జెండా పండుగ స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తిగా మనమందరం ఇక ముందు కూడా ఒక దేశ భక్తులుగా ఉందామని కోరుకుంటూ జై హింద్, జై భారత్.